జంపింగ్ ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ జరుగుతోంది. అసెంబ్లీ ట్రిబ్యునల్ ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రెండు వర్గాల వాదనలు విన్నారు అసెంబ్లీ స్పీకర్ ఎదుటే ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగినట్లుగా తెలుస్తోంది. మేము పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ జంపింగ్ ఎమ్మెల్యేలు అంటున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామంటూ వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ స్పీకర్కు ఆధారాలు సమర్పించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లుగా ఫోటోలు, వీడియో క్లిప్పింగ్లు కూడా పిటిషనర్లు అందించినట్లుగా తెలుస్తుంది. మనం స్క్రీన్లో చూస్తున్నాం. వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్న సమయంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న సమయంలో దిగినటువంటి ఫోటోలు, వీడియోలు మనం చూస్తున్నాం. మరోవైపు అది 3 రంగుల జెండా లాగా అనిపించి కప్పుకున్నామని, సీఎం కప్పారు కాబట్టి ఏదో మర్యాద కొద్దీ మేము కప్పుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చింది. అలాగే ఇరు వాదనలు విన్నట్లుగా తెలుస్తుంది. ఓవైపు బీఆర్ఎస్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో పిటిషనర్లు, వాళ్ళు అలాగే వరుసగా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి వాళ్ళ లాయర్స్తో కలిపి వాళ్ళ వాదనలు విన్నారు. అయితే అక్కడే స్పీకర్ ఎదుటే వాళ్ళు గొడవ పడ్డారంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు, వాళ్ళు ఏం వాదనలు వినిపించారు, ఏం చెప్పారు సమాధానం, మరి ఫర్దర్గా దీనికి సంబంధించి ఏం యాక్షన్ ఉండబోతోంది అనేది ఒకటైతే, మరోవైపు కడియం ఏం చేయబోతున్నారు అనేది కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన ఇక నేను ఎన్నికల్లో పోటీ చేయను, ఇదే నా లాస్ట్ ఎన్నికలు అంటూ గతంలో చెప్పడాన్ని, ఎన్నికలకు ముందు చెప్పడాన్ని, అలాగే ఈ మధ్య మాట్లాడుతూ కూడా చెప్పారు నేను చెప్పిన మాట మీద నిలబడతానని. అలాగే ఇప్పుడు 8 మంది, 10 మందిలో 8 మంది మాత్రమే దీనికి స్పీకర్ ఇచ్చినటువంటి ఆ నోటీసులకు సమాధానం ఇచ్చారు, ఇద్దరు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మరి కడియం కానీ దానం కానీ ఏం సమాధానం చెప్తారు? కడియం ముఖ్యంగా రిజైన్ చేస్తారంటూ పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు? ఈరోజు క్లారిటీ రాబోతుంది అంటూ అందరూ వెయిట్ చేస్తున్నారు.